అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో కేంద్రం ఆదేశాల తర్వాత హైదరాబాద్లో 4 ప్లేసెస్లో ఇవాళ ఒకే సమయానికి 4 నుంచి 4:30 వరకు కూడా మాక్ డ్రిల్స్ అనేది చేసారు. ప్రజెంట్ మనం గుడిమల్కాపూర్ ఏరియా దగ్గర ఉన్నాం. ఒక్కసారి మాక్ డ్రిల్ ఏరియా ఎట్లా ఉందనేది చూద్దాం. అసలు ఈ మాక్ డ్రిల్ ఎందుకు చేసారు అంటే దాదాపు 50 సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో అని చెప్పడానికి లేదు, పూర్తిగా ఈ మన దేశంలో మాక్ డ్రిల్స్ అనేవి చేశారు. ఇన్ జనరల్గా సమ్మర్లో మనకు తెలిసిన ఫైర్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు మాత్రం చేసేది, కానీ ఇప్పుడు మాత్రం అట్లాంటి డ్రిల్స్ కాదు. ఇది ఒక విపత్కర పరిస్థితుల్లో మనల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి అనే సిటిజన్ అవేర్నెస్ కోసం చేస్తున్న డ్రిల్స్ అనమాట. సో అర్ధగంట పాటు హైదరాబాద్లోని 4 చోట్లలో కూడా ఈ డ్రిల్స్ అనేవి కూడా కంటిన్యూ అయినాయి. ఇక ప్రజెంట్ మనం ఎక్కడ అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే గుడిమల్కాపూర్ ఆలివ్ హాస్పిటల్ నియర్ బై ఉండే ఒక అపార్ట్మెంట్. దాదాపు 1000కి పైగా కుటుంబాలు ఉంటే ఇన్ కేస్ విపత్కర పరిస్థితులు కనుక ఎదుర్కోవాల్సి ఉంటే ఎదుర్కొన్నా కూడా మనని మనం ఎట్లా రక్షించుకోవాలి అని ఒక అవేర్నెస్తో పాటు వెంటనే సిబ్బంది ఎట్లా స్పందిస్తుందని పబ్లిక్ కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇందులో ఫైర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు, హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు, డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు, పోలీసులు ఏం చేస్తారు, ఇలాంటివన్నీ కూడా పబ్లిక్కి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ వాళ్ళని వాళ్ళు ఎట్లా కాపాడుకోవాలి అనేది కూడా అవేర్నెస్ కోసం అని ఈ డ్రిల్స్ అన్ని చేశారు. సో ఈ డ్రిల్స్ చేయడానికి యుద్ధం సమీపంలో ఉంది అని చెప్పడానికనే కాదు, కానీ మనల్ని మనం కాపాడుకోవడానికి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎప్పుడైనా ఎక్కడైనా ఇక్కడుండే స్లీపర్ సెల్స్ కావచ్చు, లేదంటే ఉగ్రదాడులకి సెన్సిటివ్ ఒక స్పాట్ కూడా హైదరాబాద్ అనుకోవచ్చు. సో అందుకనే అవేర్గా ఉండాలి పబ్లిక్ అని చెప్పేసి ఇట్లాంటివి కూడా చేయడం జరిగింది. సో మన ప్రజెంట్ ఈ అపార్ట్మెంట్ వాసుల దగ్గర చూస్తుంటే ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఉన్నప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉంది, అండ్ దాంతోపాటు ఇక్కడ వాళ్ళు ఎట్లా స్పందించాలి, అండ్ జనాలు ఎట్లా స్పందించాలి, అండ్ అధికారులు చేసే ప్రయత్నాలు ఏంటి వాళ్ళని కాపాడడానికి, అండ్ దాంతోపాటు ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఎట్లా ఉంటాయి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా పబ్లిక్ అవేర్నెస్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఇక్కడ సిబ్బంది కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో మనకు ఆ విజువల్స్లో మనం చూస్తున్నాం, ఒక్కసారిగా 4th ఫ్లోర్ దగ్గర నుంచి పబ్లిక్ అంటే అక్కడ ఏదో ఘటన జరిగింది, సంథింగ్ ఈజ్ హ్యాపెన్, అక్కడ నుంచి ఎట్లా తీసుకొని వస్తున్నారు వాళ్ళని అనేది చేసి చూపించారు. అండ్ ఇది చూడటం వల్ల కూడా ఇక్కడ ఉండే పబ్లిక్ కూడా తెలుస్తుంది అంటే అధికారులు ఎట్లా చేస్తుంటారు హెల్ప్, అండ్ దాంతోపాటు విపత్కర పరిస్థితిలో ఎట్లా స్పందిస్తారు. సో అందుకని వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని ये एक सारी स्ट्रैटेजी के तहत था और आप लोग तमाम लोगों ने इसमें हिस्सा लेके एक मॉडल को मुकम्मल होने में हम सबका साथ दिया। आप तमाम लोगों का तहे दिल से शुक्रिया हूं। उम्मीद है मुझे कहीं फोन से परेशान होते कि क्या हो रहा है, जैसे एक मॉडल है और बस आप इसका एक मॉडल के तौर पे यहाँ पे पूरे फायर डिपार्टमेंट और कई महकमे इसमें हैं और उन्होंने इसे कामयाबी से एग्जीक्यूट किया और इसमें तमाम जो సో అది హైదరాబాద్లో జరిగిన మాక్ డ్రిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.